నిత్యము నూతన అనుభవము. ప్రభు యేసుని కృప వలన పాతవి గతించిపోయెను. ప్రభు యేసుని కృప వలన సమస్తము నూతనమాయెను. హల్లెలూయా 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 హల్లెలూయా. న్యూ లైఫ్ నూతన జీవము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకందరికీ మా స్వాగతం. ఇప్పుడు పాస్టర్ జి శామ్యూల్ మోర్స్ గారు దైవ వర్తమానం అందించెదరు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీతో మాట్లాడుచున్నాను. విశ్వాసంతో నడుచుట ఎలా ఉంటుంది? మనుషులు తాము చూచేది నమ్ముతారు, మనుషులు తాము వినేది నమ్ముతారు, మనుషులు చేతితో దేన్ని తాకుతారో దాన్ని నమ్ముతారు. కానీ దేవుడు మీరు నడిచేది మీ కంటితో చూచేదాన్ని బట్టి కాదు, మీ చేతులతో తాకే నమ్మేదాన్ని బట్టి కాదు, చెవులతో వినేదాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసంతో జరగడానికి ఆస్కారం ఉండదో, ఏదైతే అసంభవమైనది ఉన్నదో, అసాధ్యమైన ఉన్నదో అది విశ్వాసం ద్వారా నమ్మి దేవునిలో మీరు నడవాలి, నాలో మీరు నడవాలి అని దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూస్తే, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అనే మాట కనబడుతుంది. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అనే మాట ఇక్కడ కనబడుతుంది. వి డు నాట్ వాక్ బై సైట్, వి వాక్ బై ఫెయిత్ అనే మాట కనబడుతుంది ఇంగ్లీష్లో. మనము నడిచేది మన కంటి చూపు ద్వారా కాదు, మన కంటితో చూచేదాన్ని బట్టి కాదు, వెలిచూపు వల్ల కాదు, కానీ మనము నడిచేది విశ్వాసం వలన. కంటితో మనకు కనబడేది మనల్ని నిరుత్సాహపరిచేది అయి ఉండొచ్చు. మనం పరిస్థితులు గమనించినప్పుడు ఒక విషయం అసాధ్యమైనదిగా మనకు కనబడవచ్చు, కానీ దేవుని అందరి విశ్వాసం వలన అసాధ్యమైన వాటిని దేవుని కొరకు మనం చేపట్టినప్పుడు దేవుడు మనల్ని నడిపించేవాడై ఉన్నాడు, దాంట్లో జయమిచ్చేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఈ రోజున దేనిని తొందరగా నమ్మటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనుషులు నమ్మటంలో మనము ఆలోచించవచ్చు, సందేహించవచ్చు. వాక్యం కూడా చెప్తుంది, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నరులు నమ్మటం మంచిది కాదు, ఎందుకంటే నరులు నమ్మినప్పుడే వారు మోసం చేస్తూ ఉంటారు. రాజులు నమ్మొచ్చు, అధికారులు నమ్ముతూ ఉంటాం, ఒక్కొక్కసారి మనము వారిని బట్టి అభ్యంతరపడుతూ ఉంటాం. కానీ దేవుని నమ్మటంలో కూడా అదే రీతిగా మనుషులు ఈ రోజున ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని నమ్మటంలో కూడా వారు చూసేది నమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఈ లోకమునకు సంబంధించిన వాడు కాడు, కానీ లోకమునకు వేరై ఎంతో ఉన్నతమైన స్థితిలో అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాడిగా మనం చూస్తున్నామా లేదా? ఎందుకంటే ఒకప్పుడు లోకం అనేది లేదు, కానీ దేవుడు ఉన్నాడు. సృష్టి అనేది లేదు ఒక కాలంలో, అప్పుడు దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టిలో ఉన్నవాడు కాడు, మనము భూమి మీద ఉన్నవాడము, సృష్టి కలిగిన తర్వాత పుట్టినవారం, కాలం అనేది ప్రారంభమైన తర్వాత మనం పుట్టినవారం, సమయం అనేది లెక్కించబడటం అనేది ప్రారంభమైన తర్వాత మనం పుట్టినవారం. అసలు సమయము కాలములు సృష్టి అనేది లేనప్పుడు దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయన సృష్టి పరిధుల్లో ఉండేవాడు ఎంత మాత్రమో కాడు. పరిస్థితులు లోక సంబంధమైనవి, కంటికి కనబడేవి లోక సంబంధమైనవి. మనం చేతితో దేన్నైతే తాకుతున్నామో అది లోక సంబంధమైనది, చెవులతో దేన్నైతే మనం వింటున్నామో అది లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనవి మన లోకానుసారంగా ప్రవర్తించడానికి అది నడిపిస్తాయి, కానీ ఆత్మీయ జీవితంలో మనం నడిపించేది ఎంత మాత్రమో కాదు. లోక సంబంధమైనవి మనం నిరుత్సాహపరచవచ్చు, దేవుని చిత్తము వాటికి పైగా ఉండవచ్చు. మనుషులంగా మన కంటికి కనబడేది చూచి మనం ప్రయాణం ప్రారంభిస్తే మన విశ్వాస జీవితంలో సాధించేది ఏది లేదు. మనం నడిచేది విశ్వాసం వలనే, కానీ వెలుచూపు వలన కాదు, కంటి చూపు ద్వారా కాదు. మన పరిస్థితులను చూసి మనము నడవటం లేదు, నిర్ణయాలు తీసుకోవట్లేదు, కానీ విశ్వాసంతో మనం నడవాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉన్నది. విశ్వాసంతో నడవటం అంటే ఏంటంటే దేవుని యందలి సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన సమస్తమైన సృష్టిపై ఆధిపత్యము కలిగి ఉన్నాడు.
ఆయన చిత్తమును ఎరిగిన వారమే ఆ చిత్తము కొరకు చిత్తం అనేది ఇప్పటి పరిస్థితులకు అసాధ్యమైనదిగా కనబడవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుని చిత్తము అసాధ్యమైనదిగా అసంభవమైనదిగా మనకు కనబడవచ్చు, కానీ మనం విశ్వాసము ద్వారా ఆయన చిత్తము నెరవేరుతుంది, దేవుని చేతిలో సమస్తం ఉన్నది అని మనం ఎరిగిన వారమై ఆయనపై ఆధారపడి నడవటం మనం చేయాలి. అదే విశ్వాసంతో నడవటం అంటే. 2వ రాజుల గ్రంథం మనం చూస్తే 6వ అధ్యాయం చక్కటి చరిత్ర రాయబడింది. ఎలీషా ప్రవక్త కాలంలో సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలి, వారిని ఓడించాలని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు, ఎన్నో సీక్రెట్ ప్లాన్స్ వేస్తున్నాడు. రహస్యంగా ఎన్నో ఆలోచనలు చేసి ఎవరు ఊహించిన సమయంలో ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేస్తే ప్రవక్త అయిన ఎలీషా దర్శనమందు ఈ సిరియా రాజు యొక్క ప్రయత్నాలను ఎరిగిన వాడై ఇశ్రాయేల్ రాజుతో ముందుగా చెప్పేవాడు. ఇశ్రాయేల్ రాజు తమ దేశం మీద జరుగుతున్న శత్రువుల కుట్ర, ముఖ్యంగా సిరియా రాజులు చేసే కుట్రను ఎరిగిన వాడే ముందుగా సిద్ధపడి వారిని జయిస్తూ వచ్చాడు. ఈ సిరియా రాజుకి అర్థమయ్యేది కాదు. ఏ రీతిగా ఇశ్రాయేల్ రాజుకి ముందుగా తెలిసిపోతుంది, నేను వేసే ప్రతి ప్లాన్ ముందుగా తెలిసిపోతుంది ఇశ్రాయేల్ రాజుకి. ఎలాగో తెలుస్తుందో అర్థం కావట్లేదు. మన దండులోనే, మన సిరియా దండులోనే ఎవరైనా ఇశ్రాయేల్ రాజు తరపున పనిచేసే వాళ్ళు ఉన్నారా, ఇక్కడ సమాచారం అక్కడికి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారని రాజు కంగారు పడుతున్న సమయంలో ఆ సిరియా దండులోనే ఒక వ్యక్తి అన్నాడు, మన దండులో ఎవరో కూడా ఇశ్రాయేల్ రాజు కొరకు పనిచేసేవారు లేరు, కానీ ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మనము చేయు ప్రతి ఆలోచనను ఆ రాజుకు తెలియజేస్తున్నాడు అనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిరియా రాజు దర్శన రూపకంగా జరిగేది జరుగుతున్నది, కంటికి కనబడింది కూడా దేవుడు దర్శన రూపంగా తన ప్రవక్తలు తన బిడ్డలతో మాట్లాడతాడు అనేది అతనికి తెలియదు, అటువంటి అనుభవం లేదు. ఈ రీతిగా తెలుస్తుందా, అయితే ఆ ప్రవక్తను తీసుకురండి అని చెప్పి దండును పంపించాడు. రాత్రి వేళ రహస్యమందు వచ్చి ముట్టడి వేశారంట, పట్టణం చుట్టూ ముట్టడి వేశారు ప్రవక్తను పట్టుకుందామని. ప్రవక్త యొక్క సేవకుడు, అతడు కూడా దైవజనుడే, గెహజీ అతని పేరు. గెహజీ పెందలకాడే లేచి బయటకు వచ్చి చూసినప్పుడు గొప్ప సిరియా దండు కనబడింది. అతడు ఏం చేస్తున్నాడు చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం 2వ భాగం చూస్తే అరుస్తూ ఉన్నాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుము అని దైవజనుతో అంటున్నాడు. మనం ఏం చేద్దాం, చుట్టూ సిరియా దండు వచ్చేసింది, మనం ఏం చేయడానికి లేదు, వారు మనల్ని ముట్టడి వేసేసారు, మనల్ని చంపివేస్తారని ఈ సేవకుడు భయపడతా ఉన్నాడు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడో చూడండి, 16వ వచనం చూడండి. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఎవరైతే ఉన్నారో వారు మన కంటికి కనబడుచున్న ఈ గొప్ప సైన్యము కంటే అధికులై ఉన్నారు, గొప్పవారై ఉన్నారు, శక్తిమంతులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరువుము, దయచేసి వీడి కండ్లు తెరువుము. అంటే గెహజీ కండ్లు మూయబడి ఉన్నాయా? గెహజీ చూస్తున్నాడు, వెలి చూపు వలన అతను నడుచుకుంటున్నాడు. కంటికి కనబడే పరిస్థితులను బట్టి అతడు ఇక చిక్కబడిపోయాం, ప్రాణాలకు ముప్పు వచ్చింది, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేయగలడు, ఆయన యొక్క కాపుదల వారి మీద ఉన్నదనే ఆలోచన కూడా లేకుండా అతడు నిరుత్సాహపడిపోయాడు. వెలి చూపు వలన నడవటం అంటే ఇది. ప్రవక్త అంటున్నాడు, మన పక్షమున ఉన్నవారు వీరికంటే అధికులై ఉన్నారు, యెహోవా వీడు చూచినట్లు వీని కళ్ళు తెరువు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు గెహజీ కళ్ళను తెరిచాడు. వెంటనే వాడు చూచింది ఏంటంటే ఎలీషా చుట్టూ పర్వతము గుర్రముల చేత రథముల చేత నిండి ఉన్నట్టు చూచాడంట. ఎలీషా చుట్టూ ఒక పర్వతంలాగా సెక్యూర్డ్ ప్రాకారంలాగా పర్వతం ఉందంట, చుట్టూ అగ్ని రథాలు గుర్రములు అనేవి ఉండటం చూశాడంట. నిజమే కదా, ఇది నాకు ముందు కనవడలేదే అని చెప్పి ధైర్యం తెచ్చుకున్నాడు. నిజమే, దేవుని యొక్క కాపుదల పరిస్థితులకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది. మనుషుడు ఇంకా చిక్కబడిపోయిన మార్గం లేదు, ఇంకా నా జీవితానికి అంతం వచ్చేసిందని తీర్మానించుకున్నప్పుడు కూడా దేవుడు పని చేయగలడు. మనుష్యుడు వెలిచూపులు నడిచినంత కాలము దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సార్వభౌమాధికారమును, ఆయన ఉన్నతమైన స్థితి అధికారము మనుషుడు గుర్తించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, గెహజీ వెలిచూపుతో చూచినంత కాలము అతడు దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సహాయాన్ని గుర్తించలేకపోయాడు. ఆత్మీయ నేత్రములు తెరబడాలి.
విశ్వాసంతో చూచు నేత్రములు కావాలి. విశ్వాసంతో నడిచేవారు దేవునికి కావాలి. విశ్వాసం అనేది పరిస్థితులకు అతీతంగా దేవుని శక్తిపై ఆధారపడటం. పరిస్థితులను చూచి మనము కంగు తినటం కాదు, అభ్యంతరపడటం కాదు, వెనకడుగు వేసేవారంగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిపై ఆధారపడి మన జీవితాలు నిర్మించుకోవాలి. మనుష్యులంగా ఎన్నో ఆలోచనలు చేస్తాం. నా కొడుకుకి ఎంత సంపాదించాలి, నా కూతురికి ఎంత సంపాదించాలి, నా పిల్లల చదువుకి ఎంత నేను కేటాయించాలి, అంటే ఇంకా ఎంత పని చేయాలి, ఎంత సంపాదించాలి, ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటాం. మన జీవితాన్ని మన క్రియల ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఇప్పటి నుండే మన కంట్రోల్లో తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నిజానికి సరైన సమయం వచ్చినప్పుడు అవన్నీ మనకు సహాయం చేయకపోవచ్చు. కానీ దేవునిపై ఆధారపడిన వారు, విశ్వాసంతో నడుచువారు ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారు. దే ఫైండ్ ప్రావిడెన్స్ ఇన్ ది విల్డర్నెస్. అరణ్యములో సహితము దేవుని యొక్క సహాయాన్ని వారు చూడగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం ప్రారంభించి కానాను దేశంకు వెళ్ళారు అంటే అన్ని లక్షల ప్రజలు వారికి ఆహారాన్ని, వారికి కాపుదలని, నీటిని, వసతులను, ఎండ దెబ్బ వారికి తగలకుండా, వెన్నెల దెబ్బ వారికి తగలకుండా ఉన్నతమైన కాపుదల, సంరక్షణ, పోషణనిచ్చిన దేవుడు మన దేవుడు. ఈరోజు మనం మరచిపోయి పరిస్థితులను మన చేతిలో ఉంచుకుని మన జీవితాన్ని మనము వెలిచూపు ద్వారా నడిపించుకోవాలని ప్రయత్నం చేసి జీవితంలో మనం అభ్యంతరపడుతూ ఉన్నాం. విశ్వాసంతో నడవటం మనం నేర్చుకుందాం. యెహోవా వీడు చూచున్నట్లు వీని కండ్లు తెరువుము. వాడి కళ్ళు తెరవబడ్డాయి. దేవుని కాపుదల, అదృశ్యమైన దేవుని కాపుదల, ఉన్నతమైన దేవుని కాపుదల అతనికి కనబడింది. ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. సిరియా దండు వారికి ఏం కలగాలని ప్రార్థన చేశాడు? వారికి అంధత్వం కలవాలి. ఇప్పుడు వారు చూస్తున్నట్టే ఉన్నారు కానీ వారికి ఏం అర్థం కావట్లా. ప్రవక్త ఎదురుగుండా నుండి వారు ఏ ప్రవక్తనైతే పట్టుకోవటానికి వచ్చారో ఆ ప్రవక్త ఎదురుగుండా ఉన్నా కానీ ఆ ప్రవక్తని వారు గుర్తించలేకుండా వారి అంధత్వం వారిని తాకింది. దేవుడు వారిని ముట్టాడు అంధత్వంతో. ఎప్పుడైతే వారు అంధత్వం ఉన్నారో అయోమయంలో వారు ఏం చేయాలో తెలియని పక్షంలో ఆ ప్రవక్తే వెళ్ళి వారితో అన్నాడు, అయ్యలారా, మీరు వచ్చింది సరైన ప్రదేశం కాదు, నేను మిమ్మల్ని మీరు వెళ్ళాల్సిన ప్రదేశానికి తీసుకుని వెళ్తానని చెప్పి షోమ్రోను క్యాపిటల్ సిటీలోనికి రాజు సైన్యము, గొప్ప కాపుదల, పగడ్బందీగా అన్నీ ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేశాడు, దేవా వీరి కళ్ళు తెరువు. అప్పుడు సిరియా దండు యొక్క కళ్ళు తెరవబడినాయి. అప్పుడు చూస్తే వారికి అర్థమైంది, మనము బంధించబడ్డాం, ఇంకా తప్పించుకోవడానికి మనకు అవకాశం ఏమీ లేదు. చుట్టూ ఇశ్రాయేల్ సైన్యం అనేది వారిని ముట్టడి వేసింది. ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, నాయనా వీళ్ళని కొట్టనా, వీళ్ళని చంపనా, వీళ్ళని కొట్టనా అని అడిగితే అప్పుడు ప్రవక్త అంటున్న మాట ఎంత విచిత్రంగా కనబడుతుందంటే, చెరపట్టిన వారిని నీ కత్తి చేత, నీ వింటి చేత వారిని కొడతావా? వారికి భోజనం పెట్టించి తిని త్రాగిన తర్వాత వారి యజమాని దగ్గరికి వెళ్తారని చెప్పినప్పుడు వారికి విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచి అన్నపానములు పుచ్చుకున్న తర్వాత రాజు దగ్గర సెలవు తీసుకుని వారు వెళ్ళారంట. ఇంకా మరీ ఎన్నడూ కూడా ఇశ్రాయేల్ దేశం మీద వారు దండుపేట వేయటానికి వారు మరలా ప్రయత్నం చేయలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చివరి భాగంలో, వెలిచూపు వలన కాక విశ్వాసంతో మనం నడవాలి. విశ్వాసంతో నడవటం అంటే పరిస్థితులను చూచి మనం కంగారు పడే వారికి ఉండకూడదు. విశ్వాసంతో నడవటం అనేది ప్రతి దినము మనము సాధన చేయాలి, ప్రతి నిమిషం సాధన చేయాలి. పరిస్థితులు మనం భయపెట్టాలనుకుంటాయి, పరిస్థితులకు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ మన దేవుడు అన్నిటికీ పైగా ఉన్నాడు. ఆయన ఏమైనా చేయటానికి సమర్థుడైన దేవుడు అని మనం గుర్తించాలి. పరిస్థితులను చూచి మనం కంగారు పెడితే ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో పతనమైపోతామేమో, విశ్వాస జీవితంలో పతనమైపోతామేమో, ఆర్థిక స్థితిలో మనం లేవలేని వారముగా మనం భావించుకుని నిరుత్సాహపడి ఆ కోపంలోనే, అగాధ కోపంలోనే మనం చిక్కబడి ఇంకా లేవలేని వారంగా మనం ఉంటామేమో. దేవుడు మనల్ని లేపగలిగిన సమర్థుడు, నిలవబెట్టగలిగిన సమర్థుడు, పరిస్థితులకు అతీతంగా మనల్ని పోషించి సంరక్షించి ఉన్నతమైన కాపుదలను ఇయ్యగలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు.
అందుకే మనకి వాక్యం మనకు చెప్తుంది, యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? విశ్వాసం అనగా దేవుడు మన పక్షంగా ఉన్నాడని నమ్మటం. ఆ దేవుడు మన మంచిని కోరుకుంటున్నాడు, మన శ్రేయస్సును కోరుకుంటున్నాడని నమ్మటం. దాన్ని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రకారంగా క్రియల రూపంలో మన జీవితంలో కనపరచడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మనము వెలిచూపు వలన నడవటం మన జీవితంలో మనకు అలవాటైంది. నిజమే, మనం పుట్టినది మొదలుకొని మనం నేర్చుకున్న మాటలు, మన నడవడిక, ప్రవక్తన అంతా కూడా మన కంటితో చూచింది, మన చేతితో తాకింది, చెవులతో విన్నదే. కానీ అది మనల్ని ఆత్మీయ జీవితంలో నడిపించేది కాదు, దేవుని అందలి జ్ఞానంతో నింపేది కాదు. విశ్వాసం అనేది మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది లోక సంబంధమైనది కాదు, అద్వితీయమైన దేవుని శక్తితో సంబంధించిన విషయమై ఉన్నది. ఈ లోకానుసరి రీతిగా మనం ఆలోచిస్తే విశ్వాసం అనేది వెర్రితనంగా కనబడవచ్చు, కానీ విశ్వాసం అనేది దేవుని శక్తి అయి ఉన్నది. దాంట్లో విజయము దాగి ఉన్నది, సమస్తమైన దీవెనలు దాంట్లో దాగి ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, శ్రేష్ఠుడవు, మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఎంతవరకు నీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు. వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచువారంగా ఉండునట్లు మమ్మల్ని బలపరచండి. దేవ, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము నిరుత్సాహపడి అధైర్యంతో మేము వెనకడుగు వేసేవారంగా ఉంటున్నాం. దేవ, విశ్వాసంతో నడుచున్నట్లు మమ్మల్ని అభిషేకించండి. అట్టి స్థైర్యము, అట్టి విశ్వాసము మాలో పుట్టించండి. ఎలీషా ప్రభు దర్శన రూపకంగా నిన్ను నమ్మి సత్యమును చూడగలిగాడు. పరిస్థితులు చూచి కంగారు పడలేదు. దేవ, నీ కొరకు గొప్ప వీరుడిగా నిలిచాడు. దేవ, నీ కొరకు లోకంలో విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు చేపట్టి నీ నామం మహిమ కొరకు కడముట్టించేవారుగా మమ్మల్ని బలపరచండి. విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరిని బలపరచండి. నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొంతమంది యేసుక్రీస్తును మానవునిగానే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వంను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శామ్యూల్ మోర్స్ గారు, యేసుక్రీస్తు దైవత్వం గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి? యేసుక్రీస్తు దేవుడుగా మనం తెలుసుకోగలం పరిశుద్ధ గ్రంథం ద్వారా కానీ చరిత్ర ద్వారా కానీ చాలా విషయాలు మనం తీసుకుంటే యేసుక్రీస్తు దేవుడిగా మనం గుర్తించగలుగుతాం. అయితే దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళందరికీ యేసుక్రీస్తుకి ఒక డిఫరెన్స్ మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆది నుండి దేవుడై ఉండి కూడా ఆయన శరీరధారిగా ఒక మనుష్యుడిగా దిగివచ్చి మనుష్యుడిగానే జీవించాడు. ఆయన మనుష్యుడిగా జీవించాడు కాబట్టి చాలామంది ఆయన మనుషుడు అనుకుంటున్నారు. చాలామంది మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక నెల్సన్ మండేలా, ఒక జీసస్ క్రైస్ట్ అంటారు. మనుషుల్లాగే కలిపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మహనీయుడిగా, గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక సత్యబోధ చేసిన వ్యక్తిగా యేసుక్రీస్తుని చూస్తున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించే క్రైస్తవులు మాత్రమే కాదు, లోకంలో అనేక మంది కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. యేసుక్రీస్తు బోధన వాడుకుంటున్నారు, కానీ ఆయన ఒక మనుషుడిగానే చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు నిజంగా ఆయన దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన దైవత్వం తెలుసుకోవాలి, ఆయన దేవుడిగా అంగీకరించాలి. ఆయన మానవుడిగా జీవించినప్పటికీ ఆయన దేవుడుగానే మనం చూసి ఆ దైవత్వం బట్టి అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఆ దైవత్వం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. యేసుని దేవునిగా చూచి నమ్ముట ద్వారా ఆశీర్వదింపబడిన వారిని కొందరిని మీరు చెప్పండి. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏదో ఒక సామాన్యమైన మానవుడిగా చాలా మంది చూస్తారు. అలనాడు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా. కానీ ఆయన ఒక అభిషక్తుడు, ఒక ప్రత్యేకమైన అభిషేకమును కలిగి సామాన్యమైన మానవుడిగా వచ్చాడని గుర్తించిన వారు వారి జీవితంలో గొప్ప మార్పును చూస్తారన్నమాట. వారి జీవితంలో ప్రవచనాల్లో చెప్పబడిన క్రీస్తు ఇతడే, ఇది సర్వశక్తిమంతుడు, ఆయన మాటల్లో సర్వశక్తి ఉన్నది, భూమి మీదను పరలోకంలో కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పిన మాటలను అందరూ నమ్మలేదు. కానీ నమ్మిన వారు ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందుకున్నారు. అందులో ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక
శతాధిపతి మనకు కనబడుతున్నాడు. అతడు యేసుని గురించి విని ఆయన దగ్గరికి వచ్చాడు. తన దగ్గరున్న దాసీలలో ఒక రోగి అయి ఉన్నప్పుడు అతని నిమిత్తమై తన దాసుని స్వస్థపరచాలని చెప్పి యేసుక్రీస్తుని వేడుకొనడానికి వచ్చాడు. అతను ఒక శతాధిపతి, 100 మంది పైన అధికారిగా ఉన్నాడు. అతడు ఒకరి కింద వర్క్ చేస్తున్నాడు. అధికారం అంటే ఏంటో తెలుసు, ఒకరి పైన ఉండి పని చేయించడం అంటే ఏంటో కూడా తెలుసు, అధికారాన్ని చెలాయించడం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు గొప్ప అధికారి, భూమిని సృష్టించిన వాడు, భూమి మీదను పరలోకమును రోగం మీదను ప్రతి పరిస్థితుల మీద అధికారం కలిగిన దేవుడు అని అతను విన్న మాటలు నమ్మి ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతను గురించి వేడుకుంటున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం. అతడు అన్యుడు, అతనికి ధర్మశాస్త్రం అది తెలియదు, కానీ ఇతనిలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం కనబడుతుంది. ఈ రోజు యేసుక్రీస్తుని ఒక మానవుడిగా, ఏదో గొప్ప ప్రవక్తగా, ఇలాగా గొప్ప వ్యక్తిగా, మంచి మాటలు చెప్పేవాడిలాగా అనుకుని వదిలేస్తే ఈ రోజున ఉపయోగం లేదు. కానీ ఆయనలో ఉన్న దైవ లక్షణాలను మనం గుర్తించి ఆయన ప్రభువుగా, రాజుగా, ఆయన అధికారిగా ఈరోజు ఎవరైతే చూస్తారో వారు గొప్ప మార్పును పొందుతారు. అందుకనే అతనికున్న విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు అక్కడ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడ మాట చెప్తున్నాడు 7వ వచనంలో, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఇతను ఒక అధికారి అయ్యుండి కూడా నీ అంత గొప్ప అధికారి దగ్గరికి రావడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదంటున్నాడంటే యేసుక్రీస్తు యొక్క అధికారం ఎంత గొప్పదో అతడు ఎరిగి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు కదా, ఇలాంటి వాడిని ఎక్కడో చూడలేదు అంటున్నారు మాట. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో కూడా ఎక్కడా కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదంట. ఈరోజు యేసుక్రీస్తుని ఏ విధంగా మనం చూడాలి అంటే ఆయన సర్వ అధికారిగా, ఆయనలో ఉన్న గుణలక్షణాన్ని ఎరిగి మనం చూసి విశ్వసించినట్లయితే గొప్ప కార్యం పొందుకుంటాం. బైబిల్లో ఏ వచనాలు యేసుక్రీస్తు దేవుడని రూఢీపరుస్తున్నాయి? బైబిల్లో చాలా వచనాలు యేసుక్రీస్తు దేవుడని రూఢీపరుస్తున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించనున్నది. వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము లేకుండా ఏదీ కలుగలేదు, ఆయన మూలంగా సమస్తం కలిగిందని చెప్పి అక్కడ కనబడుతున్నది. అదే ఆ యేసుక్రీస్తు దేవుడని రుజువు చేసి ఒక వచనం. తర్వాత చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన దేవుని స్వరూపం గలవాడంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం నేను ఎంచుకోలేదు, కానీ దాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని ఒక దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడు అని అక్కడ తెలియజేస్తుంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే, ఆయన దేవుని మహిమై ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, భూలోకంలో దిగి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామం పొందాడు అని చెప్తున్నాడు. అందుకే ఆయన గురించి దేవుడు పలికే మాట ఏంటంటే, దేవాని సింహాసనం నిరంతరము నిలుచును అని చెప్తూ ఉన్నాడు. అలాగే అక్కడ చూసినా కానీ దేవుడు ఆయన దేవుడు అని చెప్పి రూఢీపరుస్తుంది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూస్తే, ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారంట. ఎందుకు రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారని చూస్తే 33వ వచనం చూస్తే అక్కడ కనబడిన మాట ఏంటంటే, నువ్వు మనుషులై ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకొనుచున్నావు కాబట్టి నేను రాళ్లతో కొట్టి చంపుతున్నామని చెప్పి వారు మాట్లాడారంట. అంటే ఏంటంటే యేసుక్రీస్తు తాను దేవుడని కనబరుచుకున్నాడు, ప్రజలతో చెప్పాడు. కాబట్టి అది ఆయన దైవత్వాన్ని గురించి మనకు కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆలయంగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎవరంట, బలవంతుడకు దేవుడు అని చెప్పి మాట అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఈ వచనాలన్నీ మనం చూస్తే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు తను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి దగ్గర మాట మాట్లాడతారంటే వాక్యం తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఇంకా చాలా సంఘటనలు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు దేవుడు అని రూఢీపరిచే మాటలు చాలా కనబడుతున్నాయి. ఇందులో ఏ సందేహం లేదు, యేసుక్రీస్తు నిజంగా దేవుడు, ఆయనలో దైవత్వము ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదములు మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. మా చిరునామా న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండితవిల్లూరు, వయా మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534122. అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండితవిల్లూరు, వయా మార్టేరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్ 534122. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 08819248033. మా మొబైల్ నెంబర్ 9989395705. మరి యొక్క నెంబర్ 9963286297.